బతుకు భాగ్యం లేకున్నా పర్వాలేదు, ఈ జాగల భూములు మేడలు మిద్దరు లేకున్నా పర్వాలేదు, పల్లెల మీద వెళ్ళిపోయి పటేలో ఇంకా అటువంటి ఊళ్ళ మీద వెళ్ళిపోయి నేను తోటతో రైతు బతికి వస్తాననుకున్నాడు మల్లయ్య. గంపంత కార్యము గదలబట్టే మల్లయ్యో. ఏ రాజ్యం వల్ల ఏ భూములన్న వెళ్ళిపోతానంటాడా, ఏ రాజ్యం వెళ్ళిపోయినా ఏ భూములు వెళ్ళిపోయినా ఏం పని చేసుకుని బ్రతకాలి, నాకు ఏ పని వస్తుంది, వెళ్తే రాజ్యమేలులో కొద్దిగా గొప్ప కొద్దిగా వ్యవసాయం అనుభవం ఉన్నది, ఏం పని చేసుకుని బతకాలంటే మల్లయ్య ఆలోచన చేసినాడే. తల్లిదండ్రిని భార్య పద్మావతిని వదిలిపెట్టి కనికినేవి చిన్నగా మెల్లగా భగవంతుడు మల్లయ్య ఓట్ల వారి వాడల్లాకు జరవస్తాడా.